నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. పాత నిబంధన కాలమంతటా ప్రాచీన పశ్చిమాసియాలో యెరూషలేము అంతగా ప్రాధాన్యత గల పట్టణంగా లేదు. అది దేశానికి ముఖ్య పట్టణంగా ఉంది. అయితే భవిష్యత్ కాలంలో యెరూషలేము ఇతర ప్రధాన పట్టణాలన్నిటికంటే ప్రముఖమైనది అవుతుంది. కారణం అక్కడ దేవుని సన్నిధి ఉండబోతూ ఉంది. శోభాతిశయముగాను అనగా యెరూషలేము భూమిపైనున్న స్థలాలన్నిటిలో సర్వశ్రేష్టమైనది, ప్రకాశమానమైనదిగా అవుతుంది. సత్యానికి, ఆధ్యాత్మిక పరిస్థితులకు కేంద్ర స్థానం అవుతుంది. ఆ యెరూషలేమును అనేక తరములు అందులో సంతోషముగా జీవించుటకు కారణంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వారు దేవుని యొక్క ప్రథమ సంతానం. వారి యొక్క పూర్వపు స్థితిని అనగా అవిధేయతను, దేవునికి లోబడకుండా ఉండి వారు పొందుకున్న ప్రతి ఇబ్బందుల నుండి విడుదల పొందుటకు తిరిగి దేవుని వైపునకు సంపూర్ణ పశ్చాత్తాపంతో దేవునిని క్షమించమని వేడుకుంటే అప్పుడు వారు పొందుకున్న అవమానానికి బదులు రెట్టింపు ఘనతను, నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి దేవుని ప్రజలు సంతోషిస్తారు. అంతేకాక తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. శాశ్వతమైన ఆనందం వారికి కలుగుతుంది అని దేవుడు వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తాను ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన ప్రతి గాయములను దేవుడు బాగు చేయగలడు. ఇతర జనాల తిరస్కార భావాన్ని బట్టి వారి నోళ్లు ముయించేందుకు ఇశ్రాయేలును బాగు చేసి తిరిగి వారు కోల్పోయిన సంతోషాన్ని, దేవుని సాన్నిహిత్యాన్ని దయచేస్తాడు. మనలో ఉన్న ప్రతి అవిధేయతను తీసివేసుకుని తిరిగి దేవునిని సమీపిస్తే మనం కోల్పోయినటువంటి ఘనతను, సంతోషాన్ని ఇచ్చి దీవించే దేవుడు మన దేవుడు. ఆమేన్.